ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామంటే ఇది ఒక రోజు 2 రోజుల్లో వచ్చిన యాక్టివిటీ కాదు ఇది. గత 6.5 సంవత్సరాల నుంచి రీసర్వే అనే ప్రక్రియలో నలిగిపోతున్నాం. రీసర్వే అనే ప్రక్రియలో నలిగిపోతున్నాం. ఒక రోవర్స్ ఎవరు, ఒక ల్యాప్టాప్స్ ఎవరు, సొంత డబ్బులతో ల్యాప్టాప్స్ కొనుక్కొని పని చేయమంటున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక ఫండింగ్ అని ఉంటుంది. ఆ ఫండింగ్ అనేది ఎక్కడ ఇవ్వకుండా సుదూర ప్రాంతాలకు డిప్యూషన్లు వేసి అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు తప్ప కానీ ఒక డిపార్ట్మెంటల్ లోయర్ క్యాడరు వీళ్ళకి మంచి కల్పించాలి, వీళ్ళతో పని చేయించుకోవాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి, వీళ్ళు అడిగిన దానికి హక్కుల్లో ఒక మంచి ఉంది, ఎక్కడ కూడా చెడు అనేది లేకుండా ముందుకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు. గత 5 సంవత్సరాల నుండి 2020 నుంచి మేము రీసర్వే చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము రీసర్వే సంబంధించి ఇవే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పుడు గత 3 సంవత్సరాల క్రితం 2022 నుంచి ఈ రీసర్వే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. గత 3 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మీద 6,000 విలేజ్ చేస్తే ఈ 1 ఇయర్లో 5,000 విలేజ్ చేయమని టార్గెట్ పెట్టి ఉన్నారు మా ముందు. అంటే ఇప్పుడు మనుషులమే కదా, మేము మిషన్లం కాదు కదా. 3 సార్లు ఇప్పటికే టార్గెట్లు పెట్టి ఒక ఫేజ్ల కింద డివైడ్ చేసి అంటే మా ప్రోగ్రెస్ ఇస్తారు మాకు.